ఫార్మా తెస్తామని. ఫార్మా వద్దురా బాబు అని ప్రతి ఊర్లో ఉన్న మా పాప బాబు ప్రతి ఒళ్ళు ఈడ ఫార్మా వద్దు, మేము నాశనం అయిపోతాం, మా భూములు నాశనం అయిపోతాయి, మా పంటలు వండవు, మా ఆరోగ్యాలు చెడిపోతాయి, ఈడ ఫార్మా రావద్దు అని ఉద్యమాలు చేపడితేనే మనము ఈ ఆలోచన చేశాం. ఈడికెళ్ళి ఫార్మా ఎత్తేస్తలేము. ఫార్మా అంటే ఇందులో ఫార్మా మందులు తయారు చేసేది ఒక ఫార్మా, ఈడ మందులు తయారు కావు. మందులు తయారు కానీ ఫార్మా ఇక్కడ పెడుతున్నాం. ఆడ ఏమంటే ఇక్కడ నుండి ప్రపంచ దేశాలకు అన్నిటికీ మందులు పోయే విధంగా డిస్పాచ్ ఇక్కడ చేస్తారు, ప్యాకింగ్ ఇక్కడ చేస్తారు, ఫార్వర్డింగ్ ఇక్కడ చేస్తారు, ప్లాంట్ల నుంచి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, మార్కెటింగ్ డివిజన్లు పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళకు అన్ని ఎంత భూములు అవసరమో అంత ఫార్మా వాళ్ళకి ఇస్తాం. కానీ గ్రీన్ ఫార్మా అంటున్నాం అంటే మురికి లేని, వాసన రాని మందులు తయారు కానీ, భూములకి కంపు పోవటం కానీ, గాలిలోకి కంపు పోవటం కానీ లేని సంబంధము, ఆ లేని కానీ రాని అలాంటివి మాత్రమే ఇక్కడ మనం పెట్టనున్నాం. అంటే ఈ భూమిని మనం ఫార్మా పెట్టనీకనే తీసుకున్నాం కనుక ఫార్మానే ఉంటుంది, కానీ గ్రీన్ ఫార్మా ఉంటుంది. కానీ అదేవిధంగా అది డెవలప్ కావాలంటే వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, చదువున్నోళ్ళు కావాలి, చదువున్న తర్వాత స్కిల్ ఉన్నోళ్ళు కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి అన్ని విధాల సదుపాయాలు కావాలి. కనుక వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. కనుక ఇది ఫార్మా వరల్డ్ ఫేమస్ ఫార్మా హబ్గా కూడా మారి మిగతా అన్ని హబ్బులు కూడా ఇక్కడికే వస్తాయి. కనుక ఇది నమ్మండి, వినండి. ముఖ్యమంత్రి గారి మాటను మీరు శాసనంగా తీసుకోండి. ఒట్టొట్టి మాటలు చెప్పేది కాదు. ఆయన టేస్టు, ఆయన ఇంట్రెస్టు, ఆయన స్పీడ్ చూస్తే మీకు ఈ బిల్డింగు 7 నెలల లోపటనే ఇంత పెద్ద బిల్డింగు మనం కట్టగలిగాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల లోపల మేము మా ఆలోచన మేమేమైతే మాట్లాడామో, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మాట్లాడిందో అవన్నీ మీరు కళ్ళారా చూస్తారు అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మీరు